మార్కెట్ పరంగా ఎంతో పెద్ద దేశం. ఇటు చైనాకే కాదు, అమెరికాకు కూడా భారత్ ప్రధాన మార్కెట్ ఏరియా ఇండియా. పాక్తో అమెరికాకు ఉండే అవసరాలు వేరు, అదే భారత్తో ఉండే అవసరాలు వేరు. భారత్తో 1-2 లాభాలుంటాయి. ఇక్కడి మార్కెట్ ఎంత పెద్దతో మానవ వనరుల ద్వారా లభించే సర్వీసులు కూడా అంతే విలువైనదిగా తెలుస్తోంది. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ పుట్టి 50 ఏళ్లు. ఈ సందర్భంగా యుఎస్ఐబిసి అధ్యక్షుడు రాయబారి అతుల్ కశ్యప్ ఏమన్నారంటే, 50 సంవత్సరాల క్రితం యుఎస్ఐబిసి ద్వారా యుఎస్ భారత్ మధ్య సంబంధాలకు 50 ఏళ్లయ్యాయి. ఈ క్రమంలో తాము కలిస్తే ఎన్నో సాధించగలమన్న నమ్మకం పుట్టింది. ఈ బలమైన పునాదుల మీద వచ్చే 50 ఏళ్లను మరింత సాధిస్తామని అన్నారాయన. భారత్ అమెరికా మధ్య సంబంధ బాంధవ్యాలు నేడిలా ఉండటం వేరు, గతం వేరు. యుఎస్ లో భారత్ లేనిదే కొన్ని పనులు జరగవు. ఇప్పటికీ అక్కడి ఐటీ ప్రాజెక్ట్స్ కు బెంగళూరు కావాల్సిందే. అంతేకాదు స్పేస్, మెడిసిన్, లా వంటి రంగాల్లో భారత్ పాత్ర విడదీయలేని అనుబంధం. ఆ మాటకొస్తే అక్కడ టాక్స్ పేయర్స్ లో భారతీయులు 1.5% వరకు ఉంటారు. భారత్ యుఎస్ మధ్య భాగస్వామ్యానికి వాణిజ్యం నేడు అతిపెద్ద కేంద్రం. హైయర్ ఎడ్యుకేషన్, ల్యాబ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఐటీ, స్టార్టప్ ఇంక్యుబేటర్స్, హ్యూమన్ రిసోర్స్ వంటివి వీటిలో అత్యంత ప్రధానమైనవి. వీటితో పాటు లోతైన ప్రతిభా పాఠవాలు గల సామర్థ్యం, ఏఐ, క్వాంటం, సెమీ కండక్టర్లు, బయోటెక్నాలజీ, ఇంకా ట్రస్ట్ వంటి ఎన్నో అంశాలపై ఇరు దేశాల మధ్య గత కొన్నాళ్లుగా ఎన్నో సంబంధ బాంధవ్యాలున్నాయి. దీంతో భారత్ అమెరికా మధ్య స్ట్రాంగ్ రిలేషన్ కొనసాగుతోంది. సాంకేతికత, వాణిజ్యంతో పాటు రక్షణ వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. వీటితో పాటు ఇంధన భద్రత, ప్రజారోగ్యం వంటి విషయాల్లోనూ ఒప్పందాలు కుదిరే ఛాన్సులున్నాయి. పాక్తో చెలిమి చేస్తే అమెరికాకు మిగిలేది ఖర్చే. ఆ దేశానికి ఇవ్వటమే తప్ప తీసుకోవటం కుదరని పని. అదే భారత్తో అలా ఉండదు. ప్రతిదీ లాభదాయకమే. ఇటు సర్వీస్ సెక్టర్ ద్వారా వీలైనంత చౌక ధరలకు ఆయా రంగాల్లో సేవలను పొందే అవకాశముంది. సరిగ్గా అదే సమయంలో రక్షణ పరంగా ఎంతో సన్నిహిత భాగస్వామ్యముంది. వచ్చే రోజుల్లో సైనిక సహకారం, సాంకేతిక బదిలీ, సంయుక్త సైనిక విన్యాసాల వంటివి మరింత మెరుగ్గా జరిగే అవకాశముంది. అమెరికాకు భారత్ ఎంత పెద్ద మార్కెట్ అంటే, ఇప్పటికే భారత్ అమెరికా వాణిజ్యం $190 బిలియన్ మేర ఉంటే దాన్ని మరో 10 ఏళ్లకు $500 బిలియన్ తీసుకెళ్లాలన్న యోచనలో ఉన్నారు. ఈ మొత్తం విలువ భారత కరెన్సీలో చెబితే సుమారు 50,000 కోట్ల రూపాయలు. వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు ఎన్నో రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉంది. ఇటు టారిఫ్లు తగ్గించడం, అటు కొత్త వాణిజ్య మార్గాలను అన్వేషించడం వంటి విషయాల్లో ఇప్పటికే చర్చలు జరిగాయి. సాంకేతిక రంగం వీటన్నిటిలోకి అత్యంత ప్రధానంగా కనిపిస్తోంది. కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్ష పరిశోధన రంగాల్లో ఎన్నో ఒప్పందాలు జరిగేలా తెలుస్తోంది. ఇక ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి, ఉగ్రవాద నిరోధక వంటి అంశాలపై భారత్ యుఎస్ కలిసి పనిచేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక చమురు, సహజ వాయువు, ఇతర ఇంధన వనరుల కోసం భారత్కు ఇంధన సరఫరా పెంచడానికి మరిన్ని ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు సైబర్ నేరాల దర్యాప్తులో సహకారం, భారత్ యుఎస్ మధ్య ఒప్పందాలు కుదరవచ్చు. ఇక అంటువ్యాధుల నివారణ చికిత్సలో సహకారం కోసం 2 దేశాల మధ్య అగ్రిమెంట్లు కుదరొచ్చు. ఈ ఒప్పందాలన్నీ 2 దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తాయి. భవిష్యత్తులో మరింత సహకారానికి దారితీసేలా తెలుస్తోంది.